ఓర్గల్ 9 నేషన్ టీవీకి స్వాగతం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15వ తేదీన వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో తిహార్ జైలుకు తరలిస్తున్న అధికారులు సీఎం హోదాలో తిహార్ జైలుకు వెళ్తున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ కు మార్చి 24న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనకు కోర్టు హాజరుపరిచారు అధికారులు. లిక్కర్ పాలసీ మినీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారంటూ కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ కు తన డిజిటల్ పరికరాలు పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదని, విచారణ ఇంకా చేయవలసి ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ. కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు నాకు తెలియదు అన్న సమాధానాలు మాత్రమే ఇస్తున్నారంటూ ఈడీ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. ఈడీ వాదనలకు పరిగణలోకి తీసుకున్న కోర్టు సీఎం కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. लोगों का एक ही मकसद है, इनको चुनावों में उनको जेल में डालना है. देश की जनता इस तानाशाही का जवाब देगी. मैम एक ही बताइए मैम, पूछताछ हुई है, पूछताछ पूरी हो गई है. अदालत ने दोषी नहीं कहा, उनको जेल में क्यों डाला है? मैम क्या आने वाले कितने दिनों के बाद आप लोग अब जेसी में भेज दिया गया है सीएम साहब को, तो कब बेल मूव करने की आप लोग तैयारी कर रहे हैं? इन लोगों का एक ही मकसद है, इनको चुनावों में उनको जेल में डालना है. देश की जनता इस तानाशाही का जवाब देगी. చేరికలతో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదంటూ విమర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవని అన్నారు బట్టి విక్రమార్క. 10 ఏళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడతారని అనుకోలేదని అన్నారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. నీళ్లు కాళేశ్వరం గురించి కేసీఆర్ నిజాలు చెప్పలేదని బట్టి విక్రమార్క అన్నారు. మీటింగ్లో మైక్ సమస్య వస్తే కరెంటు కోతలు అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బీఆర్ఎస్ కారణమని ఆరోపించారు. పరిస్థితి తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదో పట్టిస్తారని నేను ఊహించలే. ఆయన చాలా మాటలు మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేదు అన్నారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు, కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు. అసలు ఆయన బాధంతా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంతా తనమ్మటే ఉంటారు, తను చెప్పినట్టుగా వింటారు, తను గీస్తే గీత యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు. అసలు అదే నేనుంటే పథకాలు తెచ్చేసేవాడిని అన్న. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నాను. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే 359-360 కిలోమీటర్ల పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలా మంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా అంటే
మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు 50% ఇంపోర్టెడ్ 50% చేరిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయనతోనే జట్టు కట్టారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఇంత దిగజారుతనం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్కు కడియం ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్టీని వదిలి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకునేది లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కడియం వెళ్లిన తర్వాత పార్టీలో జోష్ కనిపిస్తుందని అన్నారు హరీష్ రావు. పార్టీకి ద్రోహం చేసిన కడియం ఓడగొట్టాలన్న కసి కనబడుతుందని అన్నారు. టికెట్ ఇచ్చినాక కూడా ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలని అన్నారు హరీష్ రావు. కడియం శ్రీహరికి ఏ పార్టీ ఏం తక్కువ చేసిందని హరీష్ రావు ప్రశ్నించారు. ఆయన జీవితాంతం పార్టీకి రుణపడి ఉండాలని ఆయన అన్నారు. పార్టీ మారేదే లేదని ఎన్నోసార్లు చెప్పిన కడియం ఇప్పుడు ఎందుకు మారారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు శ్రీహరి గారు. మన తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండే లేదా శ్రీహరి గారు? మరి ఇలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంకె బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందటంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి. గింత దిగజారుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ చేసిన దోపిడీ దేశంలో ఎవరు చేయలేదని అన్నారు.
ఆదివారం జనగాం, సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలని మండిపడ్డారు. గాంధీ భవన్లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతులకు పంట బీమా కల్పించలేదని, దేశంలో పంట బీమా కల్పించిన ఏకైక సర్కార్ బీఆర్ఎస్ దేనని విమర్శించారు. వరదలు, కరువుతో పంట నష్టపోతే ఒకటో రెండో చెట్లకు వెళ్లి కేసీఆర్ డ్రామా చేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. మైక్ పని చేయకుంటే కరెంటు పోయిందంటూ కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని, పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. 24 గంటల పవర్ పాలసీని కొనసాగిస్తున్నామని, రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని స్పష్టం చేశారు. ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్ను దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. అదేవిధంగా పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది. నేను 5 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్, చైర్మన్ ఎన్టీపీసీ, నాకే జవాబు చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత మరి 6 మెగావాట్లు ఉండే, మేము 14,000 మెగావాట్లు చేసినామని అన్ని అబద్ధాలే. వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు, వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్. అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు. నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 2న తొలి విమానం హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్తుందని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తాను లేఖ రాశానని వెల్లడించారు. స్పందించిన సింధియా 2 సిటీల మధ్య ఫ్లైట్స్ రాకపోకల కోసం కమర్షియల్ ఎయిర్లైన్స్ సంస్థలతో మాట్లాడారని తెలిపారు. ఆయన సూచన మేరకు ప్రతి మంగళవారం, గురు, శనివారాల్లో శంషాబాద్ నుంచి అయోధ్యకు ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.